మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్పత్తి స్థితిఫలయ కరాయ బ్రహ్మాహర్యారాయ త్రిగుణాత్మ్య సర్వకౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు స్వహ కుర్రు కొండదేవత పలుకు అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ సమ్మక్క పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 సెప్టెంబర్ నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలం, స్థాన బలం అనగా వీళ్ళకి మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, బిజినెస్ కానీ, ఒక స్థానం కానీ, కళ్యాణం కానీ, సంతానం కానీ, వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం వీళ్ళకి అతి త్వరలోనే రాబోతుంది. మరి ఈ నెలలో వీళ్ళకి నవగ్రహ శాంతి చేసుకోండి. నవగ్రహ శాంతి వలన వీళ్ళ కుటుంబంలో నరఘోష, నరదిష్టి, చెడు కన్ను ప్రయోగము శాంతం అవుతాయి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు కొన్ని విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కొన్ని బయట దేశాల్లో వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. మరి వీళ్ళు చేసే ఫీల్డ్లలో యూట్యూబ్ ఫీల్డ్ కానీ, సినీ ఫీల్డ్ కానీ, వ్యవసాయ ఫీల్డ్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కొత్త స్నేహితులు వీళ్ళకి పరిచయాలు కాబోతున్నారు. కాబట్టి వీళ్ళు అనుకుంటారు కొంతమంది స్నేహితుల నుంచి వీళ్ళ దిశ తిరిగి మార్గాలు కొన్ని ఉంటాయి. కొంతమంది స్నేహితుల నుంచి కుటుంబాలే నాశనం అయిపోయి ఉంటాయి. కాబట్టి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే కొత్త స్నేహాలు, కొత్త స్నేహితులు, కొత్త స్నేహితురాలు పరిచయాలు కాబోతున్నారు. ఆ పరిచయం వలన వీళ్ళకి ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడాల్సిన యోగం అనేది రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశము ఇప్పుడు వీళ్ళకి మొదలైంది. ఈ నవగ్రహాలకు కూడా వీళ్ళు శాంతం చేసుకోవాలి. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం మెయిన్గా ఏంటంటే మహావిష్ణుని పూజించాలి. మహావిష్ణుని పూజా బలం చేసుకొని పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని ఒక గ్లాసులో పసుపు కుంకుమ కొంచెం లైట్గా వేసి దాంట్లో 3 తమలపాకులు పెట్టి ఒక తులసి ఆకు వేసి సూర్యుడికి చూపించాలి. ఇలాగ సూర్యుడికి చూపించాలి. ఆ సూర్యుడికి చూపించి మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ ఉద్యోగం అనుకుంటున్నారు, ఏ వ్యాపారం అనుకుంటున్నారు, ఏ పని అనుకుంటున్నారు అనేది ఆ సూర్యుడికి చూపించి మనస్ఫూర్తిగా 3 సార్లు ఆ గ్లాసు ముంగల 3 సార్లు చెప్పాలి. పలానా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, పలానా బిగిని చేయబోతున్నాను, పలానా వ్యవసాయంలో వెళ్దాం అనుకుంటున్నాను, పలానా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను పోయే పని సక్రంగా అన్ని విధానాలుగా నాకు జరగాలి అని మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకోవాలి. అనుకొని ఆ వాటర్, ఆ నీళ్ళని ఎత్తబై ఒక చెట్టు మీద పోయాలి. ఆ విధంగా పోసినట్టుకైతే మీలో ఉండాల్సిన కర్మదోష ఫలాలు శాంతమవుతాయి, గ్రహదోష ఫలాలు శాంతమవుతాయి. దానికి సంబంధించిన కొన్ని రాశి ఫలాలకి కొన్ని గ్రహశక్తులు కొన్ని ఘోషిస్తుంటాయి. ఆ గ్రహశక్తులు శాంతం అవుతాయి. ఆ గ్రహశక్తులు శాంతమైనప్పుడే మీరు అనుకున్న పని, అనుకున్న ఉద్యోగము, చేసే కార్యక్రమం, పెద్ద పనులు అభివృద్ధిలోకి రావచ్చే యోగాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీకు అన్నదమ్ముల నుంచి లేనిపోయిన సమస్యలు ఎదురవుతున్నాయి. అక్క చెల్లెల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు అనేది మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ శాతము బంధుమిత్రులతో కొద్ది జాగ్రత్తలు పడాలి. అందరూ మనవాళ్ళు అనేట్టుగా మీరు ఉన్న విషయాన్ని మీరు వాళ్ళ దగ్గర మీరు ముందే ఎలబొంగకూడదు. ముందే మీరు చెప్పిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు, మనసు శాంతి లేకుండా ఉండటం, మానసిక ఒత్తిడి, ఇంట్లో డబ్బు నిలబడదు, అనుకున్న పని మీకు సక్సెస్ కాదు, ఇస్తానన్న వాళ్ళు ఎవ్వరు గొడ్డు చాకిరీ చేస్తుంటారు. కానీ ఏ పని చేసినా కూడా మీకు కలిసి రావదు. ఎందువలన? గ్రహాలు మిమ్మల్ని అనుకూలంగా లేని దాని వలన.
ఆ గ్రహాలకి మీరు ఏ శాంతి చేసుకుంటారో ఆ శాంతి చేసుకుంటేనే మీ కుటుంబానికి మీకు అన్ని విధానాలుగా మీకు ప్రశాంతం అనేది వస్తుంది. ఆ ప్రశాంతత రావాలి, మీ కుటుంబం అభివృద్ధిగా పొందాలి, మీరు అనుకున్న పనులు ముందుకు రావాలి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అభివృద్ధిగా పొందాలి అంటే మీరు చేయాల్సింది హోమం చేయాలి. లక్ష్మీ హోమం, గణపతి హోమం, దాంతోపాటు సరస్వతి హోమం. ఈ 3 హోమాలు మీరు చేసుకోవాలి. ఒకటేసారి చేయాలి. అది కూడా రేపు ఎల్లుండు ఆవులేడు చేసేది కాదు. ఒకే రోజు మీకు దగ్గరలో ఉండాల్సిన దేవస్థానములైనా కానీ లేదా మీ ఇంట్లో అయినా కానీ ఖచ్చితంగా ఆ 3 విధానాలమైన పూజా కార్యక్రమాలు మీరు చేసుకొని కొంతమంది ముత్తైదుల్ని పిలిపించి వాళ్ళతో మీరు ఆశీర్వాదం తీసుకొని, భార్యాభర్తల్ని పిలిపించుకొని వాళ్ళతో మీరు ఆశీర్వాదం తీసుకొని మీరు వాళ్ళ ఆశీర్వాదాన్ని మీరు పొంది ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీ కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి ముందుకు వస్తుంది. మరి ఎవరెవరికో మీరు హెల్ప్ చేస్తుంటారు, కానీ మీ దగ్గరకి ఒక ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతుంటారు. ఎందువల్ల? ఎవరెవరికో మీరు వేస్ట్ ఖర్చులు పెడుతుంటారు. ఎన్నెన్నో ఆటలకో పాటలకో దేనో తినేయడానికో దేనికో కొన్ని పెడుతుంటారు. కొంతమంది మీకు మనసు ఇప్పి మీ దగ్గరికి వచ్చి మేము ఈ బాధలో ఉన్నాము స్వామి, కాబట్టి ఈ బాధ అనేది మాకు ఇలా ఉంది అనేది వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పారనుకోండి, మీ చేతనైనంత వరకు మీ సాకారం చేయండి. చేసి దాన్ని మీరు మతిపరచండి. మళ్ళీ అది మనకు తిరిగి రావాలని మీరు అనుకోవద్దు. ఎందువల్ల అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారనుకోండి, అది వాళ్ళు వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అనుకుంటారు. ఎందువల్ల అంటే మీరు చేసేది చిన్నది, కానీ వాళ్ళకి కొండంత కనబడుతుంది. మీరు చేసేది ఘోరంత అయితే సాయము వాళ్ళకి కొండంతగా ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని, ఆ అభిమానాన్ని మీరు కాపాడుకోండి. తప్పకుండా మీకు ఈ విధంగా మీరు చేసుకునేటికైతే మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు, మీ చేసే కార్యక్రమాలు డెవలప్మెంట్ కావాలి, మీ ఇంటి మీద నరదిష్టి పోవాలి, పిల్లల చదువు బాగుండాలి, మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలి, మీకు చేసిన కొన్ని చెడు ప్రయోగాలు ఉంటాయి, కొన్ని శాతబడి ప్రయోగాలు, అవి మీకు శాంతవంతం కావాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరు వయసు మాకు చెబితే మీ జాతకాన్ని బట్టి తమలపాకులు అంజనం వేసి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది అని మీ గురించి మేము చూసి దానికి చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.